మోటార్లు ఆయన రిపేర్ చేసి స్టార్ట్ చేసే వరకు 3 రోజులు అయింది. 33 రోజులకు మోటార్లు ఆన్ అయింది. ఈ 33 రోజులు పంపింగ్ చేసి ఉంటే ఏమైతుండే? భీమ్గన్పూర్ నింపుకొని, చలివాగు నింపుకొని, ధర్మసాగర్ నింపుకొని, గండిరామారం నింపుకొని, బొమ్మకూరు నింపుకొని, తపాస్పల్లి దాకా నింపి పెట్టుకుందాం. అవి నిండా ఉంటే వర్షాలు పడ్డప్పుడు అవి నిండుగా పెట్టుకుంటే ఏమవుతుంది? రెండవ పంటకి ఇటు నీళ్ళు వదులుతుంటామో ఆనంగా నీళ్ళు వస్తుంటాయి. సో అది మెయింటైన్ అవుతుంది. మీరేం చేసిన 33 రోజులు మోటార్ నడవకపోవడం వల్ల ఇప్పుడు మీరు మోటార్లు స్టార్ట్ చేసినా కూడా నీళ్ళు అందుతలేవు, పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది. ఇలా ఒక వరంగల్ జిల్లాలో 1,00,000 ఎకరాల్లో పంట ఎండిపోతుందంటే ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం, రేవంత్ రెడ్డి వైఫల్యం తప్ప ఇది ప్రకృతి వైపరీత్యం కానే కాదు. తన చేతగాంతనానికి ఎండల పేరు చెప్పి, ప్రకృతి పేరు చెప్పి రేవంత్ రెడ్డి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పని. ఒకవైపు ఏమో కృష్ణానదిలో తన గురువు గారు చంద్రబాబు నాయుడు నీళ్ళన్నీ పట్టుకుపోయింది ఆంధ్రాకు. ఆడ కూడా కిక్కుమనలే. మీరు గమనించండి, మొన్న ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు నేను నీళ్ళు తీసుకుపోతా, గోదావరి నీళ్ళు బరాబర్ తీసుకుపోతా, మీరెవరు అడ్డుకోవడానికని మాట్లాడిండు. కనీసం రేవంత్ రెడ్డి అన్న మాట్లాడిండా? నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నోరిప్పిండా? ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి గారు విజయవాడకు పోయి చేపల పులుసు తినొచ్చారు చంద్రబాబు నాయుడు దగ్గర. రేవంత్ రెడ్డి ఏమో చంద్రబాబు నాయుడు ప్రజాభవన్కు పిలిచి ఈ మధ్య అడుగులకు మడుగులు వచ్చి ఆయనకు పాదపూజ చేసిండు. అందువల్ల మీకు అడిగే ధైర్యం లేదు, ప్రశ్నించే దమ్ము లేదు నీకు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కుటుంబ సమేతంగా పోయించిండు చంద్రబాబు నాయుడు గారి దగ్గర, మంచి భోజనం చేసి వచ్చిండు. రేవంత్ రెడ్డి గారేమో గురుదక్షిణ చెల్లిస్తుండు. దాంతో కృష్ణానది నీళ్లు మొత్తం కూడా ఆంధ్రాకు పోయినాయి. ఈరోజు నల్లగొండ జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయి. నీళ్ల మంత్రి జిల్లాలోనే ఈరోజు పంటలు ఎండిపోతున్నాయి. అదేవిధంగా ఇలా ముఖ్యమంత్రి జిల్లా మహబూబ్ నగర్లో కూడా ఈరోజు పంటలు ఎండిపోతూ ఉన్నాయి. ఈ రకంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు తన చేతగాంతనం వల్ల ఇలా రాష్ట్రానికి తీవ్రమైన నష్టం చేస్తున్నారు. ఇలా దక్షిణ తెలంగాణ మహబూబ్ నగర్ నల్గొండలో పంటలు ఎండిపోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడ్డగోలుగా కృష్ణా నదీ జలాలు దోపిడీ చేస్తుంటే ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, ఈ ప్రభుత్వ చేతగాంతనం వల్ల ఇలా నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మంలో పంటలు ఎండుతూ ఉన్నాయి.